ఈ ఈవీఎంలు లేకపోతే కోర్టులో కేసులు తప్పుడు తీర్పులు ఇస్తున్నాయి, లేదంటే భాజపా బెదిరిస్తోంది, ఇలాంటి రకరకాల రీజన్లు చెప్పి తప్పించుకుంటున్నా తప్ప సరైన నాయకత్వం, నాయకుడు అనేవాడు సరైన వాడు ఉంటే నడిపించేవాడు ఉండాలి అనేదే ఇక్కడ అమిత్ షా గారి యొక్క ఉద్దేశం. మొత్తం మీద అమిత్ షా గారు చాలా చాలా అద్భుతంగా గంటన్నర సేపు నిజంగా పార్లమెంట్లో అయితే హర్షధ్వానాలు వ్యక్తం చేశారు చాలామంది. అంటే వాళ్ళ బెంచ్ మీద సౌండ్ చేస్తూ కూడా భాజపా పక్షాలన్నీ కూడా అమిత్ షా గారికి స్టాండ్ ఓవేషన్ అనే చెప్పాలి ఒక విధంగా. ఇంకోసారి కూడా చెప్పారు, విపక్షాలు ఎన్నిసార్లు ఇలా చేసినా ప్రభుత్వం మాత్రం చొరబాటుదారుని గుర్తించి దేశం నుంచి పంపించేస్తూనే తెగేసి చెప్పారు. చొరబాట్ల జాబితాలో మళ్లీ చేర్చాలనేది విపక్షం ఆరాటమని దుమ్మెత్తిపోశారు. ప్రధాని ముఖ్యమంత్రులను చొరబాటుదారులు ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందా అని ప్రశ్నించారు. చొరబాటుదారుల ఉద్దేశం ఏంటి? వెళ్ళిపోయి మనకు సిటిజన్షిప్ వచ్చేసి నేను ఇండియన్నే అని చెప్పి చలామణి అయిపోయి కొన్నాళ్ళకి వాడు ఒక సంతానం ప్రొడ్యూస్ చేసేసి ఓటర్లో సగం 80% వాళ్ళే అయిపోతే వాళ్ళ ప్రభుత్వం వస్తుంది. కాన్సెప్టే అది కదా. మళ్ళా పాత ఔరంగజేబు, నవాబులు, టిప్పు సుల్తాన్ లాంటి ప్రభుత్వాలే వస్తాయి. అందుకు వాటి కోసం ఇక్కడ చెక్